రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాలకు ఆనుకుని తుఫాన్ కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. శ్రీలంకలోని ట్రింకోమలికి దక్షిణంగా 50 కిలోమీటర్లు, బటికలోకి వాయువ్యంగా 70 కిలోమీటర్లు, హంబోటాకు ఉత్తరాన 220 కిలోమీటర్లకు, భారత్లోని పుదుచ్చేరికి ఆగ్నేయంగా 460 కిలోమీటర్ల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 30 ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు దిత్వా తుఫాను సమీపించే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. రాగుల 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, అలాగే రేపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల పాటు వర్షపాతం నమోదవుతుందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారుల కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. అటు విశాఖ, మచిలీపట్నం పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, మరి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మోంతా తుఫాన్ నుంచి ప్రజలు ఇప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక తుఫాన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏపీకి దిత్వా అనేటువంటి తుఫాన్ అయితే ముంపు పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరానికైతే ఆనుకొని కొనసాగుతున్నటువంటి దిత్వా తుఫాన్ గా దీని పేరైతే నామకరణం కూడా చేసినటువంటి బయట చూడ కనబడుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో అయితే ఉత్తర వాయు దిశగా అయితే కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. దీంతో ఏదైతే శ్రీలంకకి దక్షిణ 50 కిలోమీటర్ల, అలాగే బట్టికలవకు శ్రీలంకకి వాయు దిశగా 70 కిలోమీటర్ల దిశలో ఇది కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చెన్నై ఆగ్నేయంగా ఉన్నటువంటి 550 కిలోమీటర్ల దూరంతో తుఫాన్ అయితే ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది నవంబర్ 30 నాటికైతే తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకైతే దిత్వా సమీపించే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖలు చెప్తున్నారు. ఈ రోజు నుంచి కోస్తాంధ్ర తీరంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీధులుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. 29 నుంచి అలాగే వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా మత్స్యకారులు తీరంలో వేటకు వెళ్ళొద్దని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీర ప్రాంతాలకు చేరుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అదే ఇవాళ చూసుకుంటే కనుక నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రేపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సత్యసాయి, అలాగే అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక ఆ వాతావరణంలో మార్పు కూడా కొంత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చలి తీవ్రత కూడా కొద్దిగా తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ప్రభావం కాస్త తుఫాన్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తాలూకా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా పొగమంచు వాతావరణం కూడా కొద్దిగా తగ్గింది. ఆ వాహనదారులందరూ కూడా కొంత యథావిధిగా ప్రయాణాలు అయితే కొనసాగించవచ్చని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.